హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హిందువుల పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు శివుని జన్మ నక్షత్రమైన అరుద్ర యుక్తుడైనప్పుడు శివరాత్రి వస్తుంది. శివుడు ఆ రోజే లింగాకరణంగా ఆవిర్భవించాడు అని శివపురాణంలో ఉంది. మహాశివరాత్రి ఏ రోజు జరుపుకుంటారు మరియు ఆ రోజు మనం చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయాలి అంటే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ రూపేణా తెలియజేయండి. శివ అనగా మంగళకరం, శుభప్రదం. పురాణాలలో ఈ పండుగ గురించి అనేక కథలు మరియు ఇతిహాసాలుగా ఉన్నాయి. ఒక కథ ప్రకారం శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన తగువ కారణంగా అని వివరిస్తుంది శివపురాణం. బ్రహ్మ విష్ణువు మధ్య వచ్చిన ఆధిపత్యం సమస్యను తీర్చడంలో శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు అంట. దాని ఆది అంతములు ఎవరు కనుగొంటారో వారు గొప్పవారు అని అంటా శివుడు. అగ్నిస్తంభం మొదలు చూడడానికి బ్రహ్మ, అంతం చూడడానికి విష్ణువు బయలుదేరతారు. అంతం కనుగొనలేక వెనుదిరిగిన విష్ణువు దారి మధ్యలో కనిపించిన కామధేనువు మొగలి పువ్వును చూసి బ్రహ్మ అగ్నిస్తంభం మొదలు కనుగొన్నాను అని అంట. కానీ ఇది నిజం కాదు. తన ఓటమి ఒప్పుకున్న విష్ణువుకు తనతో సమానమైన పూజలు అందుతాయని వరం ఇస్తాడు అంట శివుడు. అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఉపయోగపడిన మొగలి పువ్వుకు పూజకు ఉపయోగపడదు అని కామధేనువు మొహంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు గోవు వెనుక భాగం పూజకు పాలు, పేడ, పంచకం ఉపయోగపడుతుందని వరం ఇస్తాడు అంట శివుడు. ఇలా శివలింగం ఆవిర్భవించడం వెనుక ఇంత కథ ఉంది. పాల్గొన మాసంలో 14వ రోజు కృష్ణపక్షం రోజున శివుడు స్వయంగా శివలింగం రూపంలో ఉద్భవించాడు. ఆ రోజును ప్రత్యేకంగా శివరాత్రిగా జరుపుకుంటారు ప్రజలందరూ. ఆ రోజు శివుడిని పూజిస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు భక్తులు. ఇంకొక కథ ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేస్తారు. అందులో మొదటిగా వచ్చిన ఆలాహలం అనగా విషం వస్తుంది. దీనిని శివుడు ప్రపంచాన్ని కాపాడటం కోసం ఆ విషాన్ని మింగకుండా తన గొంతులోనే ఉంచుకున్నాడు. దానితో శివుడు గొంతు నీలంగా మారింది. అందుకే ఈయన్ని నీలకంఠ అని కూడా అంటారు. శివుడు విషం బారి నుండి ప్రపంచాన్ని కాపాడిన సందర్భంగా ఈ రోజుని శివరాత్రిగా వేడుకలు జరుపుకుంటారు ప్రజలందరూ. శివరాత్రి రోజు చేయవలసినవి: శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణం, అభిషేకం, మహేశ్వర దర్శనం. ఆ రోజు శివనామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగుతుందని అంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలు అన్నీ పోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజు వేకువజామునే లేచి తలస్నానం చేసి పూలు, ఫలాలతో పూజ చేస్తారు. మహాశివరాత్రి రోజున ప్రతి దేవాలయంలో భక్తులు వస్తారు. శివాలయంలో అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అభిషేకాలతో, పూజలతో, శివస్మరణంతో శివుడిని ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలతో, భజనలతో శివనామం మారు మ్రోగుతుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జరిపిస్తారు. దీపారాధనలు చేసి రుద్రాభిషేకం చేస్తారు. ప్రతి శివాలయంలో శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో పూజలు చేసి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. భక్తులు ఈ రోజున శివుడిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధం ఆడరాదు అని నమ్ముతారు. శివరాత్రి రోజు ఎవరికైనా శివనామ స్మరణంతో ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈయనని భక్తవ శంకర అని కూడా అంటారు. ఈ వీడియో వలన శివరాత్రి పండుగ మనందరికీ ఎలా వచ్చింది, శివరాత్రి పండుగ రోజు మనం ఏమేం చేయాలి అనే విషయాల గురించి మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.